హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 ఈవెంట్ తమిళనాడులో జరిగింది, మలయాళంలో జరిగింది, పాట్నాలో జరిగింది. సో అన్ని ఈవెంట్లు కంప్లీట్ చేసుకొని చివరికి నిన్న తెలుగులో జరుపుకున్నారు. అక్కడ కూడా సోలోగానే మన ఐకాన్ స్టార్ మొత్తం నడిపించారు ఈవెంట్ని. ఏ గెస్టు లేరు, ఎవరూ లేరు. తనే గెస్టు, తనే హోస్టు, అన్ని దగ్గరుండి మొత్తం చూసుకున్నారు ఈవెంట్ని కూడా. సో పుష్ప 2 ఈవెంట్ని మెగా హీరోస్ బాయ్కాట్ చేశారు అనేటువంటి ఫేక్ ప్రచారాన్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో నడిపిస్తున్నారు. ఫ్యామిలీ అంతా ఒకటే అనేది మెగా ఫ్యాన్స్ వాదన. మరికొంతమంది ఏంటంటే ఎవరు వచ్చినా రాకపోయినా మేమైతే సినిమా చూడమని మరికొంతమంది అంటున్నారు. ఇలా రకరకాలుగా ఫ్యాన్ వార్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అయితే పుష్ప 2 ఈవెంట్కి అటు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కానీ, ముగ్గురులో మెగా హీరోస్ ముగ్గురులో ఎవరు కూడా ఈవెంట్కి రాకపోవడం, అసలు ఈవెంట్కి వాళ్ళని ఇన్వైట్ కనీసం చేశారా చేయలేదా అనేది సోషల్ మీడియా వేదికగా పుష్ప 2కి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ వాళ్ళు 2-3 రోజుల ముందే పెడతారు. అసలు పెట్టలేదు, దాని గురించి ఊసేలేదు, మేమే సోలోగా నడిపిస్తున్నాం అనేటువంటి ముద్రని వాళ్ళు తమిళనాడు, మలయాళం, హిందీ ఈవెంట్తోనే ప్రూవ్ చేసేసారు. నిన్నటి ఈవెంట్తో ఇక మొత్తం క్లియర్ కట్ అయిపోయింది. ఏంటంటే సోలోగానే వస్తున్నాము, సోలోగానే కొడతాము, సోలోగానే వెళ్తాము ఇంకా అని చెప్పేసి. సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. సో ఈ గేమ్ చేంజర్ సినిమాకి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తారనేటువంటి టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చాలా గట్టిగా వైరల్ అవుతుంది. మెగా వెర్సెస్ అల్లు అన్న దానికి ఖచ్చితంగా ఆ యొక్క ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం ఇస్తారా, ఏం మాట్లాడతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. తెలుగు రాష్ట్రాల్లో జరగబోయేటువంటి గేమ్ చేంజర్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. దానికి తగ్గట్టుగానే దిల్రాజు గారు మరియు శంకర్ గారు పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేయబోతున్నారట. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం రాబోతున్నారు. గతంలో కూడా రంగస్థలం సక్సెస్ మీట్కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ రామ్ చరణ్ గారి నటన గురించి, అలాగే రామ్ చరణ్ గారు ఏ స్థాయిలో ఉండబోతారు భవిష్యత్తులో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఇంక ఏ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదు. సో ఇప్పుడు గేమ్ చేంజర్ 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, అంటే జనవరి 1st వీక్లో తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రిలో కానీ అది విజయవాడలో కానీ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారంటే వినిపిస్తుంది. సో అక్కడ ఆ ఈవెంట్కి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. భారీగా జనసందోహం కూడా గ్యాదర్ అవబోతున్నారట. గేమ్ చేంజర్ పక్కా బ్లాక్ బస్టర్ వైబ్స్ అనేటువంటి ధోరణిలోనే మెగా అభిమానులు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో పుష్ప 2 ఈవెంట్కి అల్లు అర్జున్ సోలోగా వెళ్ళి నేను సోలోనే అన్నట్లుగా కన్వే చేశారు. సో మెగా ఫ్యామిలీ అలా కాదు, మెగా ఫ్యామిలీ అంతా కలిసే ఉండేలాగా గేమ్ చేంజర్ ఈవెంట్ అనేది జరగబోతుంది అనేది కూడా రెండు పక్కల కూడా ఈ ఫ్యాన్ వార్స్ అనేవి సోషల్ మీడియాలో అయితే చాలా గట్టిగానే జరుగుతుంది. సో గేమ్ చేంజర్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తారా రారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.